హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తులసి మాల అల్లబోతున్నానండి. మా ఇంట్లో తులసి మొక్కలు అయితే చాలా ఉంటాయి. నాకు అర్చనకైనా అష్టోత్తరాలు చదువుకోవడానికైనా నాకు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు, కృష్ణుడికి పూజ చేసినప్పుడు మాల అల్లుకోవడానికి నాకు చాలా తులసి దొరుకుతుందండి. నేను ఎప్పుడు బయట అయితే కొనలేదు ఇంతవరకు అయితే. మా ఇంట్లో నేల మీదనే మొక్కలు బాగా వస్తాయి పెద్ద పెద్దగా. ఇంకా అవే విత్తనాలు పడి కూడా వస్తూ ఉంటాయి కదా, మంచిగా వచ్చినప్పుడు చాలా వస్తాయి అన్నమాట. ఇంకా అవన్నీ తెంపి నేను నాకు కుదిరినప్పుడల్లా మాల వేస్తాను స్వామికి. ఇంకా ఈరోజు కూడా తెంపుతున్నాను. ఇంకొంచెం సమ్మర్లో అయితేనే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మామూలు సీజన్లో అయితే నాకు తులసి ఆకుకు అసలు కొదవే ఉండదు. ఇంకా మాల కడదామని శనివారం రోజు పొద్దున్నే తీసి మాల కడుతున్నాను. అన్నీ తెంపుకొచ్చేసి మంచిగా కడిగేసి వాటర్లో ఒకసారి ఇంకా కూర్చొని మాల కట్టేస్తున్నాను. స్వామివారికి ఈ తులసి మాలలు వేస్తే మాత్రం వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి, కృష్ణుడికి వేస్తే అసలు ఎంత బాగా అనిపిస్తుంది. మంచి కళ కనిపిస్తారు స్వామివారు కూడా. ఇంకా పువ్వులు 2 దండలు అల్లాను. 2 ఫోటోలకు వేయచ్చు అనేసి అల్లాను అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఫోటోకి వేసాను, అలాగే విష్ణుమూర్తికి కూడా వేసాను అనమాట. కృష్ణాష్టమికి కూడా నేను ఇలా తులసి మాలలు పెద్దగా అల్లి తీసుకెళ్తాను. గుడికైనా తీసుకెళ్తాను. మా ఇంట్లో ఉన్న కృష్ణుడికి కూడా వేస్తాను. చాలా అసలు పువ్వులతో వేసిన ఎంత అలంకారం ఉంటుందో ఇది కూడా అంత బాగా అనిపిస్తుందండి. మీకు కూడా నచ్చిందా? మీ ఇంట్లో ఉంటే మీరు ఇలాగే వేస్తారా తులసి మాల? మనము కృష్ణుడికి, విష్ణుమూర్తికి ఇట్లా అర్చన కూడా వాడతాం కదండి. నాకు కావాల్సినంత దొరుకుతుంది అనమాట. ఇంకా తులసి మొక్క ఎప్పుడున్నా కానీ ఇంట్లో ఉందనుకోండి, మనకు పూజకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇమీడియట్గా తీసేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి.